శ్రీమాత్రే నమః. ఈరోజు 37వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 36వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. హతో సంహరింపబడినచో, చనిపోయినచో అనేసి అర్థం అన్నమాట. వా లేదా ప్రాప్స్యసి పొందుతావు, స్వర్గం స్వర్గమును, జిత్వా గెలిచినచో, వా లేదా భోక్ష్యసే అనుభవించెదవు, మహీం ఈ భూమండల రాజ్యమును, తస్మాదుత్తిష్ఠ కాబట్టి లిమ్ము. కౌంతేయ అర్జునునికి కుంతీపుత్రుడా అని సంబోధిస్తున్నారు. యుద్ధాయ యుద్ధమునకు, కృత నిశ్చయ దృఢ సంకల్పముతో. యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయేదవు, లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించెదవు. కావున కృత నిశ్చయుడవై లేము, ఓ కుంతీపుత్రుడా, యుద్ధానికి సిద్ధము కమ్ము అని ఈ శ్లోకం యొక్క అర్థం. యుద్ధం చేస్తే ఈ యుద్ధం చేయడం వల్ల రెండు పరిస్థితులు ఉన్నాయి. ఒకటి ఓటమి, ఒకటి గెలుపు. ఓటమి స్వర్గప్రాప్తి, అదే గెలుపు అయితే విజయం వచ్చి రాజ్యసుఖం. కాబట్టి సందేహం వద్దు, ధైర్యంగా కర్తవ్యాన్ని చేయాలి అని ఇక్కడ కృష్ణుడు అర్జునునికి సంబోధిస్తున్నాడు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. 38వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.